హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ 'బంగారు పక్షి'. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్‌ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవారు. ఆయనకి ముగ్గురు కూతుర్లు. వాళ్ళందరికీ పెళ్లి వయసు వచ్చింది. దాంతో ఆ రైతు సంబంధాల కోసం వెతకసాగాడు. ఒకసారి ఆ ముగ్గురు అమ్మాయిలు కడవలు తీసుకుని నీళ్లు తీసుకురావటానికి చెరువు దగ్గరికి వెళ్ళారు. నీళ్లు ముంచుకుంటూ ముంచుకుంటూ, ఏమే, నాన్న సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వెవరిని చేసుకుంటావే అంటే నువ్వెవరిని చేసుకుంటావే అని ఒకరినొకరు అడగసాగారు. అదే సమయంలో ఆ ఊరి యువరాజు మారువేషంలో అటువైపు వచ్చాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని ఒక పొద చాటున కూర్చున్నాడు. అందరికంటే పెద్దామె, నేను ఈ రాజ్యాన్ని కాపాడే సేనాధిపతిని చేసుకుంటా, నాకు యుద్ధాలన్నా పోరాటాలన్నా చాలా ఇష్టం అన్నది. రెండో ఆమె, నేను తన ఎత్తుల జిత్తులతో ఈ రాజ్యాన్ని ప్రశాంతంగా ఉంచే మంత్రిని చేసుకుంటాను, నాకు సలహాలు ఇవ్వటమన్నా సమస్యల్ని పరిష్కరించటమన్నా చాలా ఇష్టం అన్నది. చిన్నామె, నేను ఈ రాజ్యాన్ని పాలించే యువరాజును చేసుకుంటాను, నాకు దాసీలతో సేవలందుకోవటమన్నా సింహాసనం మీద రాజు పక్కన కూర్చొని ప్రజల్ని పాలించటమన్నా చాలా ఇష్టం అన్నది. అంతలో పెద్దామె, పద పద, ఆలస్యమవుతూ ఉంది, మనం ఇలా పొద్దుపోక ఊరుకూరికే కలలు కనాల్సిందే కానీ ఇవన్నీ నిజమైతయ్యా పాడా, మన నాన్న ఏ తలకు మాసి నుండి తెచ్చినా తల వంచుకొని తాళి కట్టించుకోని తప్ప ఏం చెయ్యలేం అనింది బాధగా. ముగ్గురు మౌనంగా ఇంటిదారి పట్టారు. యువరాజు వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ముగ్గురిని చూశారు. ముగ్గురు చాలా చక్కగా అప్పుడే పూసిన పువ్వుల్లాగా ఉన్నారు. అరే పాపం, ఈ అమ్మాయిలెవరో కానీ వీళ్ళ కోరికలు తీరుద్దాం, వీళ్ళకేం తక్కువ, చక్కగా ఉన్నారు. వెంటనే అంతఃపురానికి పోయి మంత్రిని సేనాధిపతిని పిలిచి జరిగిందంతా చెప్పి మనం ముగ్గురం వాళ్ళ ముగ్గురిని పెళ్లాడదామన్నాడు. రాజు సరే అన్నాక మిగతా వాళ్ళదేముంది, వాళ్ళు కూడా సరే అన్నారు. తర్వాత రోజు ముగ్గురు కలిసి రైతు ఇంటికి వెళ్ళారు. స్వయంగా తమను పాలించే రాజు, మంత్రి, సేన తమ ఇంటికి అల్లుళ్ళగా వస్తామంటే సరికి రైతు చాలా సంబరపడ్డాడు. వాళ్ళు కోరుకున్నట్టే వారికి నచ్చిన వాళ్ళనిచ్చి పెళ్లి చేశారు. పెద్ద ఆమె సేనాధిపతి భార్య అయితే రెండో ఆమె మంత్రి భార్య. చిన్నామె రాజ్యానికి యువరాణి అయ్యింది. దాంతో చిన్నామెకు అడుగడుగునా దాసీలే. ఆమె భోగమే భోగం. పన్నీటి స్థానాలు, మెత్తని హంస తూలికా తల్పాలు, 7 వారాల నగలు, లెక్క పెట్టుకోలేనన్ని పట్టు వస్త్రాలు, ఒకటని కాదు కనుసైగ చేస్తే చాలా కోరుకున్నవన్నీ కాళ్ల ముందుకొచ్చేవి. అదంతా చూసి పెద్ద ఆమె రెండో ఆమె కన్ను కుట్టింది. చచ, ఆ రోజు చెరువు దగ్గర ఆ మాటలన్నప్పుడు అవి నిజమవుతాయని కలలో కూడా అనుకోలేదు. లేకుంటే మనం కూడా యువరాజు మొగుడు కావాలని కోరుకునేవాళ్ళం. మన అందరికన్నా చిన్నదైనా దీనికేమి అదృష్టం పట్టింది, ఎలాగైనా సరే వీళ్ళని విడదీయాలి అనుకోసాగారు. చూస్తూ ఉండగానే గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. ఆ చిన్నపిల్లలకు మిగతా ఇద్దరికన్నా ముందే కడుపు పండింది. అది చూసి యువరాజు చాలా ఆనందపడ్డాడు. కాలు కింద పెట్టనీయకుండా పసిపిల్లలాగా అల్లారు ముద్దుగా చూసుకోసాగాడు. ఆమె అలా ఏమడిగితే అది, ఎంత ఖరీదైనా సరే తెప్పించసాగాడు. ఒక పూట తిన్న వంట మరొక పూట తినకుండా దేశ దేశాల నుండి పేరు మోసిన వంటగాళ్ళందరినీ పిలిపించి అమృతం లాంటి వంటకాల్ని చేయించి పెట్టసాగాడు. ఇదంతా చూస్తూ ఉన్న అక్కలిద్దరికీ మరింత మండిపోసాగింది. పైకి నవ్వుతా ఇకైకలాడుతున్నా లోపల మాత్రం కుతకుతా ఉడికిపోతా విషం కక్కుతున్నారు. ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా అని ఎదురు చూడసాగారు. అలా ఒక్కొక్క నెల గడుస్తా గడుస్తా చిన్న పాపకు 9 నెలలు నిండాయి. ఈ వారమో వచ్చే వారమో కాన్పు అన్నట్టు. అంతలో అనుకోకుండా పక్క ఊరి నుండి ఒక రాజు ఆ రాజ్యం మీదకి దండయాత్రకొచ్చాడు.
దాంతో యువరాజు తప్పనిసరి అయి సైన్యాన్ని తీసుకుని వెళ్తా వెళ్తా పెళ్ళాం అక్కలిద్దరినీ పిలిచి, మీ చెల్లెలు నిండు మనిషి, అక్కలైనా అమ్మలైనా మీరే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని అప్పచెప్పాడు. దానికి వాళ్ళు నవ్వుతా, దానిదేముంది యువరాజా, నీవు వెళ్ళిరా, మేము కంటికి రెప్పలా కాలికి చెప్పులా కాపాడుకుంటాం అన్నారు. పోయే ముందు యువరాజు పెళ్ళాంతో, ఏమే, నాకు ముద్దులు మూటగట్టే కొడుకునిస్తావా, చూడచక్కని కూతుర్నిస్తావా, ఎవరినిస్తావు అన్నాడు. దానికి ఆమె నవ్వుతా, ఏమో నాకేం తెలుసు, దేవుడు కడుపున ఎవరిని వేస్తే వాళ్లే వస్తారు అనింది. దానికి యువరాజు, మరి నేను అంత దూరంలో ఉంటాను కదా, నాకెలా తెలుస్తుంది ఎవరు పుట్టారో అన్నాడు. దానికి ఆమె చిరునవ్వు నవ్వుతా, ఏముంది, నేను కనగానే ఆకాశంలో నుంచి ముత్యాల వాన కురిస్తే కొడుకు పుట్టినట్టు, పగడాల వాన కురిస్తే కూతురు పుట్టినట్టు, సరేనా అన్నది. యువరాజు అలాగేనంటూ యుద్ధానికి వెళ్ళాడు. అలా పోయిన వారం రోజులకు ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. అప్పుడు అక్కలిద్దరూ చెరో పక్క చేరి, ఏం భయపడొద్దు చెల్లి, మేమున్నాం కదా, కళ్ళు మూసుకొని కాస్త బాధ బిగపెట్టుకోబోసి నవ్వులు నవ్వే పాప పక్కనుంటుంది అంటూ కాన్పుకు తీసుకుని వెళ్ళారు. ఆమె కాసేపట్లో ముచ్చట గొలిపే కొడుకు పుట్టాడు. వెంటనే అక్కలిద్దరూ ఆమె కళ్ళు తెరవకముందే మత్తుమందు కలిపిన నీళ్ళిచ్చి, ఆమె లేచేలోగా ఆ పిల్లవాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఒక పెట్టెలో పెట్టి నీళ్లల్లో వదిలేసి ఒక చచ్చిపోయిన పిల్లవాన్ని తెచ్చి పక్కన పడుకోబెట్టారు. ఆమెకదంతా తెలీదు కదా. దాంతో మత్తు దిగాక కొడుకు చనిపోయి ఉన్నాడని చూసి బాధపడింది. అక్కడ యువరాజు యుద్ధంలో ఉండగానే ఆకాశంలో నుంచి ముత్యాల వాన కురిసింది. అది చూసి యువరాజు, ఆహా, నాకు ముత్యం లాంటి కొడుకు పుట్టున్నాడు అని ఎంతగానో ఆనందపడ్డాడు. యుద్ధం పూర్తిగానే ఎప్పుడెప్పుడు కొడుకును చూద్దామా అని ఆనందపడతాను గబగబా ఇంటికి చేరుకున్నాడు. కానీ అక్కడ పసిపాప నవ్వులే లేవు. చనిపోయాడని తెలుసుకొని ఎంతగానో బాధపడ్డాడు. అయినా కాసేపటికి తమాయించుకొని, సరే, జరిగిందేదో జరిగిందిలే, మన నుదుటన రాసినట్టు లేదు, ఈసారి మాత్రం చూడ చక్కని కూతుర్నివ్వు అన్నాడు. మళ్ళా ఆమె ఇంతకు ముందులాగే బాగా చూసుకుంటున్నాడు. ఇంతకుముందు బాబును పెట్టెలో పెట్టి నీళ్ళల్లో వదిలారు కదా, ఆ పెట్టె కొట్టుకుని పోయి ఒక ముసలి బాపనయ్యకు దొరికింది. ఆయనకు పెళ్ళాం పిల్లలు లేరు, ఒక్కడే పిల్లలకు చదువు నేర్పిస్తా ఉంటాడు. ఆయన ఆ పసిపిల్లవాణ్ణి చూసి, ఎవరు కన్ను బిడ్డో ఏమో పాపం, ఎంత కష్టం వచ్చిందో ఇలా వదిలేశారు అనుకుని పెంచుకోవటానికి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అలా కొంతకాలం గడిచాక ఆ రాజ్యంలో రైతులు వేసిన విత్తనాలు మొలకలు మొక్కలై, మొక్కలు పువ్వులై, పువ్వులు కాయలై, కాయలు విత్తనాలై, పంటలు ఇంటికి చేరుతున్న దశలో ఆ యువరానికి మళ్ళా కడుపు పండింది. ఈసారి రాజు ఆమెను కాలు కింద పెట్టనీయకుండా అడుగడుగున దాసీలని పెట్టి మరింత అపురూపంగా చూసుకోసాగాడు. అలా ఒక్కొక్క నెల దాటి కాన్పు దగ్గర పడింది. అనుకోకుండా అప్పుడే ఆ రాజ్యానికి ఆనుకొని ఉండే అడవుల్లో కొన్ని దొంగల ముఠాలు చేరారు. వాళ్ళు రోజు గుంపులుగా ఊర్ల మీద పడి దొరికినట్లు చంపుతా కనబడిందల్లా దోచుకొని పోసాగారు. జనాలంతా భయపడి రాజు దగ్గరికి పోయి, రాజా, వాళ్ళు మామూలు ఓళ్ళు కాదు, ఒక్కొక్క ఏనుగంత బలంగా ఉన్నాడు, వాళ్ళని ఆపటం మా వల్ల కాలేదు, నీవే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి, లేకుంటే ఊర్లు వదిలిపోవటం తప్ప మాకు వేరే మార్గం లేదు అని కాళ్ల మీద పడినారు. రాజు సరే అని భార్యని పిలిచి, మళ్ళా కాన్పప్పుడే పోవలసి వస్తుంది, ఈసారి జాగ్రత్త, నేను వచ్చేసరికి బోసి నవ్వులతో కిలకిలా నవ్వుతా ఉన్న కొడుకునో కూతుర్నో నా చేతిలో పెట్టాలి, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళిన వారం రోజులకు ఆమె నొప్పులు మొదలయ్యాయి. ఎప్పటిలాగానే అక్కలిద్దరూ చెరో పక్క చేరి, ఏం భయపడొద్దు చెల్లి, మేమున్నాం కదా, కళ్ళు మూసుకొని కాసేపు బాధ బిగపట్టు, చిరునవ్వులొలికే చిన్నారి నీ పక్కనుంటుంది అంటూ కాన్పుకు తీసుకుని వెళ్ళారు. ఆమె కాసేపటికి చందమామ లాంటి చక్కని పాప పుట్టింది. వెంటనే అక్కలిద్దరూ చెల్లెలికి మత్తుమందు కలిపిన నీళ్ళిచ్చి ఆమె లేచేలోగా ఆ పాపను అక్కడి నుంచి తీసుకుని పోయి ఒక పెట్టెలో పెట్టి నీళ్ళల్లో వదిలేశారు. ఒక చచ్చిపోయిన పాపని తెచ్చి పడుకోబెట్టారు. ఆమెకి ఇదంతా తెలీదు కదా. దాంతో మత్తు దిగాక కూతురు చనిపోయి ఉంటుందని చూసి, అరే,
అప్పుడు కొడుకు ఇప్పుడు కూతురు ఏమి తలరాత రాసావురా దేవుడా నుదుటి మీద అంట కన్నీళ్లు పెట్టుకుంది. అంతలో అక్కలిద్దరూ చెరో పక్క చేరి, ఏం బతుకే నీది, ఎప్పుడు చచ్చిపోయిన పిల్లల్ని కంటా ఉన్నావు, పాపం ఎన్నో ఆశలతో ఉరుకులు పరుకుల మీద వచ్చే నీ మొగుడికి నీ ముఖం ఎట్లా చూపిస్తావు, పాపిష్టిదానా అంటూ సూటిపోటి మాటలన్నారు. దాంతో ఆమెకు చాలా బాధ వేసింది. రాత్రికి రాత్రి ఎవ్వరికి చెప్పా పెట్టకుండా ఆ రాజ్యాన్ని వదిలేసి ఎవ్వరికీ కనబడంత దూరం వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఇంట్లో ఎవ్వరూ లేని అనాథనంటూ పనికి చేరి బతకసాగింది. అక్కలిద్దరూ చెల్లెళ్ళు వెళ్ళిపోవటంతో చాలా ఆనందపడ్డారు. అక్కడ అడవిలో దొంగలను వేటాడుతూ ఉన్న యువరాజు మీద ఆకాశంలో నుంచి పగడాల వాన కురిసింది. అది చూసి యువరాజు, ఆహా, ఈసారి నాకు చూడచక్కని కూతురు పుట్టినట్లుంది అని ఆనందపడ్డాడు. కొద్ది రోజుల్లో దొంగలనంతా తరిమేసి పాపను చూడటం కోసం పరుగుల మీద ఇంటికొచ్చాడు. కానీ అక్కడ పసిపాప కేరింతలు లేవు. అక్కలిద్దరూ దొంగ ఏడుపు ఏడుస్తూ, ఈ పెళ్ళానికి ఈసారి కూడా చచ్చిపోయినోళ్లే పుట్టారు. దాంతో నీకు ముఖం చూపించలేక రాత్రికి రాత్రి ఎవరికి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో అంటూ చెప్పారు. పిల్లనే కాక పెళ్ళాం కూడా పోయినందుకు రాజు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకుముందు అక్కలిద్దరూ పెట్టెలో పాపను పెట్టి వదిలారు కదా, అది కూడా కొట్టుకుపోయి మళ్ళా అదే ముసలి బాపనయ్యకు దొరికింది. ఆయన ఆ పాపను కూడా బయటకు తీసుకొచ్చి సొంత పిల్లలాగా అల్లారు ముద్దగా పెంచసాగాడు. అలా కొంతకాలానికి పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ఆయన దగ్గర రకరకాల విద్యలు నేర్చుకున్నారు. ఆ బాపనయ్య చాలా ముసలివాడైపోయాడు. చనిపోయే ముందు ఇద్దరిని పిలిచి, బాబు, మీకు మీ పుట్టుక గురించి ఒక నిజం చెప్పాలి, మీరు నా సొంత పిల్లలు కాదు అంటూ జరిగిందంతా చెప్పి చనిపోయాడు. పిల్లలకు తమ అమ్మా నాన్న ఎలా ఉంటారో ఎక్కడుంటారో తెలుసుకోవాలనిపించింది. కానీ చెప్పేవాళ్ళు లేరు. ఎవ్వరూ లేక బాధపడ్డారు. ఆ పిల్లల ఇంటి పక్కన ఒక తోట ఉంది. దాంట్లో లోకంలో ఎక్కడా దొరకనన్ని రకరకాల పండ్ల చెట్లున్నాయి. వాటి కోసం ఒక బంగారు పక్షి అక్కడికి వచ్చింది. సూర్యుని కిరణాలు పడి దాని ఒళ్ళంతా ధగధగా మెరవసాగింది. లోకంలో ఎన్నో పక్షులు చూశాం, కానీ ఇంత అందమైన పక్షిని ఎప్పుడూ చూడలేదు. దీన్ని పట్టి ఇంట్లో ఉంచుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నారిద్దరు. దాంతో వాళ్ళు నెమ్మదిగా దాక్కుంటూ దాని దగ్గరికి పోయారు. లటుక్కున ఆ పక్షిని పట్టుకోబోతే అది అందినట్లే అంది చేయి తాకి మరుక్షణం ఠక్కున మాయమైపోయింది. మళ్ళీ ఎప్పుడూ అటువైపు రానే లేదు. అలా కొంతకాలం గడిచాక ఒక సాధువు ఇంటి దగ్గరికి వచ్చాడు. అది అన్నాల సమయం. పిల్లలిద్దరూ ఇంట్లో కూర్చొని అన్నం పెట్టుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో సాధువు, అమ్మా, ఆకలవుతుంది, ఏమైనా ఉంటే పెట్టండమ్మా, పొద్దుట్నుంచి ఏమీ తినలేదు అని నీరసంగా ఉంది అన్నాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ అన్నం పళ్ళేల దగ్గర నుంచి లేచి బయటకొచ్చి సాధువుకు తమ కోసం వండుకున్నదంతా వేడివేడిగా పెట్టారు. తోటలో నుంచి మంచి మంచి మాగిన పళ్ళు తెచ్చి ఇచ్చారు. సాధువు కడుపు నిండా తిన్నాక, పిల్లలు, మీరు చేస్తున్న మర్యాదలకు చాలా సంతోషంగా ఉంది. నేను దేశమంతా సారి పోయిన చోటికి మరొకసారి పోకుండా తిరుగుతూ ఉంటాను. అక్కడి వింతలు విశేషాలు తెలుసుకుంటూ ఉంటాను. నాకు మాయలు మంత్రాలు రావు, కానీ అనేక విషయాలు మాత్రం తెలుసు. మీకేమైనా అటువంటిది తెలుసుకోవాలనుకుంటే అడగండి, చెప్తాను అన్నాడు. అప్పుడు ఆ పిల్లలిద్దరూ ఒక్కసారి తమ తోటలోకి వచ్చిన బంగారు పక్షి గుర్తుకొచ్చింది. స్వామి, ఈ నడుమ మా తోటలోకి ఒక బంగారు పక్షి వచ్చింది. మేము పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి అటువంటి అందమైన పక్షిని ఎప్పుడూ చూడనే లేదు, విననే లేదు. మీకేమైనా దాని గురించి తెలుసా అని అడిగారు. దానికి ఆ సాధువు చిరునవ్వు నవ్వి, నాయనా, అది ఇలాంటి మామూలు పక్షి కాదు. అంత అందమైన పక్షి ఎక్కడా కనిపించదు. అంతేకాదు, అది చాలా మహిమలున్న పక్షి. ఇక్కడికి ఉత్తరం వైపున 700 మైళ్ళ దూరంలో వరుసగా 7 కొండలున్నాయి. చివరి కొండ మీద 7 మర్రి చెట్లు ఉన్నాయి. చివరి మర్రి చెట్టుకు 7 పెద్ద పెద్ద కొమ్మలున్నాయి. చివరి కొమ్మ మీద 7 అందమైన గూళ్ళు ఉన్నాయి. అందులోని చివరి గూడులో ఈ పక్షి నివసిస్తూ ఉంటుంది. కానీ దాని దగ్గరికి పోయిన వారు ఎవ్వరైనా సరే అది 7 ప్రశ్నలు అడుగుతుంది. సరి అయిన సమాధానం చెప్పావా,
నీవు ఏ కోరిక కోరినా కాదనకుండా నెరవేరుస్తుంది. తప్పు చెప్పావా వెంటనే నిన్ను అక్కడికక్కడే రాయిగా మార్చేస్తుంది అని చెప్పాడు. వాపనయ్య దగ్గర చిన్నప్పటి నుంచి వేదాలతో శిక్షణ పొందిన ఆ పిల్లవాడు ఎలాగైనా సరే ఆ పక్షిని చేరుకొని అమ్మా నాన్నల గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. తర్వాత రోజు పొద్దున్నే దారిలో తినటానికి పళ్ళు రొట్టెలు మూట కట్టించుకొని బయలుదేరాడు. రాత్రనక పగలనక నడిచి చివరికి 14 రోజులు కొండలకు చేరుకున్నాడు. గంటకో కొండను దాటుతూ 7వ గంటకు చివరి కొండను చేరుకున్నాడు. నిమిషానికో మర్రి చెట్టు దాటుతూ 7వ నిమిషానికి చివరి చెట్టును చేరుకున్నాడు. క్షణానికో గూడు దాటుతూ 7వ క్షణానికి చివరి గూడు చేరి తలుపు తట్టాడు. అప్పుడు ఆ గూట్లో నుంచి అది ధగధగా మెరిసిపోతూ ఉన్న బంగారు రెక్కలను విదిలించుకుంటూ బయటకొచ్చింది. ఈ పిల్లవాణ్ణి చూసి, చూడు వచ్చిన దారినే మర్యాదగా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో, లేదా నేనడిగే 7 ప్రశ్నలకు సమాధానం చెప్పు, నీకు కావలసిన దాన్ని తీసుకుని పో అన్నది. అప్పుడు ఆ పిల్లవాడు ఏ మాత్రం బెదరకుండా అడుగు చెప్తాను అన్నాడు. ఆ పక్షి అడగటం మొదలుపెట్టింది. అది అలా అడగటం ఆలస్యం. ఆ పిల్లవాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఠకీమని సమాధానం చెప్పటం మొదలుపెట్టాడు. లోకంలో అన్నింటికన్నా వేగమైనది ఏది? మనస్సు. ఎంత దాచినా దాగనిది ఏది? అబద్ధం. పోతే తిరిగి రానిది పరువు. ఎంత పంచినా తరగనిది ఏది? విద్య. భార్యాభర్తల మధ్య ఉండవలసినది ఏమిటి? నమ్మకం. మనుషులు నాశనం కావటానికి కారణం అసూయ. మనిషి గొప్పవాడయ్యేది ఎప్పుడు? ఇతరుల కోసం బతికినప్పుడు. ఆ పిల్లవాడిచ్చిన జవాబులన్నీ విని పక్షి చాలా ముచ్చటపడింది. ఆహా, ఎన్నాళ్ల నుండో ఎంతమంది వస్తున్నారు, ఈ జవాబులు చెప్పలేక రాళ్లుగా మారుతూనే ఉన్నారు. నీలాగా చక్కగా సమాధానం చెప్పిన వారు ఎవ్వరూ లేరు. నీకేం కావాలో కోరుకో అన్నది. అప్పుడు ఆ పిల్లవాడు జరిగిందంతా చెప్పి, మా అమ్మా నాన్నలు ఎక్కడున్నారు, వాళ్లను మమ్మల్ని కలుపు అన్నాడు. సరే అని పక్షి ముందు వాళ్ళ చెల్లెల్ని అక్కడి పిలుచుకోవచ్చింది. ఇద్దరిని బంగారు రథంపై కూర్చోబెట్టుకుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకుపోయింది. జరిగిందంతా తెలుసుకున్న వాళ్ళమ్మ పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని ముద్దుల మీద ముద్దులు పెడతా కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత అందరూ రథం ఎక్కి యువరాజు దగ్గరికి చేరుకున్నారు. పెళ్ళాన్ని చూడగానే రాజు చాలా ఆనందపడ్డాడు. పక్కనున్న 2 పిల్లలు తమ పిల్లలే అని తెలుసుకొని ఆనందంతో అందరినీ దగ్గరికి తీసుకున్నాడు. జరిగిందంతా తెలుసుకొని భటులని పిలిచి, పొండి పోయి యువరాణి అక్కలిద్దరినీ పట్టుకొని గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి ఊర కుక్కల మీద ఊరంతా ఊరేగించండి అని చెప్పాడు. దానికి ఆ యువరాణి అడ్డం పడి, వద్దు వద్దు రాజా, ఏది ఏమైనా వాళ్ళిద్దరూ నాతో పాటు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ బాధ నా బాధే, ఈ ఒక్కసారికి వదిలేయండి అనింది. చెల్లెలి మంచితనం తెలుసుకుని అక్కలిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పరుగున వచ్చి ఆమె కాళ్ల మీద పడ్డారు. ఆమె వాళ్ళని పైకి లేపి, జరిగిందేందో జరిగిపోయింది, ఇప్పటి నుంచి అందరం కలిసిమెలిసి హాయిగా ఉందామన్నది. రాజు తన పెళ్ళాం పిల్లలతో తిరిగి వచ్చినందుకు సంతోషంతో ఊరంతా విందు భోజనాలు పెట్టించాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.